మా ఫస్ట్ ఎంగేజ్‌మెంట్ యానివర్సరీ రోజు ఎగ్ పులావ్ చేశాను. ప్రాసెస్ ఎంత ఈజీగా అయిపోతుందో అంతే టేస్టీగా ఉంటుంది. వీడియో మొత్తం చూడండి. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది. అదేంటంటే మా ఫస్ట్ ఎంగేజ్‌మెంట్ యానివర్సరీ. ఏదైనా స్పెషల్‌గా చేద్దామంటే ఇక్కడ నాన్ వెజ్ నడవదు కాబట్టి ఎగ్ పులావ్ చేద్దామని దానికి సంబంధించిన కొన్ని వస్తువులు ఆర్డర్ చేశాను. కొత్తిమీర మెయిన్‌గా ఉండాల్సింది అవేగా. అయ్యో! ఏంటి తోక సరే, ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా? మై టాస్క్ కంప్లీటెడ్. ఇవి కట్ చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ కొత్తిమీర కట్ చేయి. నేను అంతలోపు ఎగ్స్ నూనెలో వేయించుతాను. ఓకే డన్. చలో. చలో. అట్లా లైట్గా నూనెలో వేయించి ఇప్పుడు ఆయిల్లో కొంచెం కారం వేసుకుని, ఇందాకైతే మాడిపోయాని తెలియదు. అయిపోయింది ఇది. వేగి అంటే కొంచెం లైట్గా. ఇప్పుడు వేయించిన నూనెని కొంచెం నెయ్యి అయితే ఫ్లేవర్ బాగుంటుంది. నెయ్యా? అది వేడైన తర్వాత నెక్స్ట్ మసాలాలు. సీక్రెట్ ఆఫ్ సక్సెస్. బూస్ట్ ది సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. బగారాకు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు, మన యాలకులేది. ఓకే, వేడైందా లేదు మరి వేసేద్దామా? ఆనియన్స్. బండలు బండలు కట్ చేసినవేంది? అబ్బా, ఇప్పుడే బగారా వాసన వస్తుంది. స్మెల్ అదిరిపోయింది. వేగని పుదీనా. పుదీనా నాకు ఈ ఫ్లేవర్ చాలా ఇష్టం. బ్రౌన్ కలర్ రావాలి వేగి. అల్లం. ఓకే, అల్లం అయిపోయింది. పేస్ట్ చేసుకున్నాం. కొంచెం పసుపు బాగా వస్తుంది. అబ్బా, చిల్లి పాడైతుంది. కొంచెం పసుపు. ఓకే, చిటికెడు పసుపు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి చెప్పు? గెస్. టొమాటోస్. ఎస్. అయ్యో, మంచిగా దగ్గర పడాలి. నేను ఎగ్ పులావ్ ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎట్లయినా చికెన్ పులావ్ వచ్చు కదా, దాని ప్రాసెస్లో వేద్దామని చెప్తాను. అంతే కదా, చెక్ చేద్దాం. ఓకే. కారం, సరిపోతుంది. నెక్స్ట్ ఏంటి? ఉప్పు. ధనియా పౌడర్. ఇప్పుడు అసలైన సిసలైన మసాలా. సీక్రెట్ ఇంగ్రీడియంట్ నిన్ననే రెడీ చేసి పెట్టింది పాప. గరం మసాలా మంచిగా పోసిన మరి. ఇంకా అన్నీ అయిపోయినాయి. పెరుగు. మా ఆయన పెరుగు తినడు డైరెక్ట్, కానీ బిర్యానీ, పులావ్ ఇట్లాంటివి వేసినప్పుడు మాత్రం సప్పుడు చేయడు.
ఐ హేట్ పెరుగు. ఐ హేట్ పెరుగు ఎందుకు అనడు? ఎందుకు? ఎందుకంటే అందుకే. సర్లే నవ్వంలే. చీ పెరుగు. కొంచెం ఇది దగ్గర పడ్డ తర్వాత రైస్ వేద్దాం. బియ్యం 2 గ్లాసులు తీసుకున్నాం. ఓకే. అది గ్రేవీ దగ్గర అయింది. డైరెక్ట్ వేయడమేనా? డైరెక్ట్ వేసి వాటర్ వేసి మూత పెట్టుతా. ఇల్లు ఉడుకుతుంది ఇది మొత్తం. అయితే మొత్తం పైగా అవుతుందేమో. సర్లే చూద్దాం. టెంప్టింగ్ ఉంది తెలుసా. ఇప్పుడు వాటర్. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నా. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు అంటే 1 గ్లాస్కి గ్లాసున్నర కొలత. ఓకే. ఇప్పుడు ఇదే టైంలో ఉప్పు కారం అవన్నీ సరిపోయినా లేదో చూసుకొని మళ్ళీ సరిపోతే వేసుకోవాలి. ఆకలిస్తుంది ఏంటరా చూస్తుంటే. బాగుందా? ఉప్పు పడుతుంది. ఉప్పా? కారం అయితే ఓకే. ఇదే టైంలో కొత్తిమీర వేద్దాం. అయిందా? ఇంకా దగ్గర అవ్వలేదు, ఉడకాలి ఇంకా. ఆకలి అవుతుందిరా. అందుకే నేను పొద్దున్నే వీడియో తీద్దామని చెప్పిన. ఇప్పుడు టైం 3 అవుతుంది. కానీ లాస్ట్కి ఎగ్స్ వేద్దాం కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే నెక్స్ట్ పుదీనా, ఫ్రైడ్ ఆనియన్ అవసరం లేదు. కరివేపాకు, కొత్తిమీర అంటారా? కొత్తిమీర అంటారా మీరు? కొత్తిమీర అంటాం మేము. కొత్తిమీర పల్లె. కొంచెం వేసిద్దాం. కొంచెం కాదు, గట్టి వేసినాం ఇలా. నెయ్యి మంచిగా లేకపోతే అడుగు ఫ్లేవర్ ఎందుకు అట్లా ముందే. పైన రైస్ అంతా డ్రై అవుతుంది కదా, అది ఎట్లా ఉడుకుతుంది మరి? అది ఇప్పుడు మనం తిప్పుతాం. ఓకే. ఇప్పుడు ఇట్లా పెట్టి పోతామా, మళ్ళీ కాసేపు అయినాక మళ్ళీ కలుపుతాం కదా, కిందికి పోతుంది అది. ఓకే. ఇప్పుడు కిందికంటే ఇది ఉడుకుతుంది. ఇప్పుడు 50% అయిందా? 50 అయింది. 80%. లలాజలం గాయ్స్, లీక్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మా ఆయన కెమెరా వెనుకుండి నోరు ఇలా అంటున్నాడు. నోరు ఊరుతుంది ఫ్రెండ్స్. పెట్టేద్దాం ఇప్పుడు ఎగ్స్. ఇప్పుడు కూడా పెట్టకపోతే ఎట్లా? 1 ఇది నాకు, ఇది నాకు, ఇది నాకు, ఇది నీకు. క్లోజ్ ద డోర్. డోర్ క్లోజ్ చేసి లోపలికి పోతే లేవు. అయిపోతుంది. ఓకే, మా బిర్యానీ రెడీ. అయిపోయింది. పద తినేద్దాం. వావ్, సూపర్. ఘాటా? అయ్యో, నా గేట్ పోతాను. ఫస్ట్ చిన్నోళ్ళు వేసుకోవాలి ఇంట్లో, తెలుసా? మన ఇంట్లో చిన్నోళ్ళు అంటే ఇప్పుడు మన ఇంట్లో నేనే చిన్నోళ్ళు. నువ్వు పెద్దదా? అవును, నీకంటే 10 సంవత్సరాలు పెద్దదాన్ని నేను. 10 సంవత్సరాలు పెద్దదానివా? మోసం చేశారు నీకు పెళ్ళి. చేశారు కానీ ఐఎమ్ హ్యాపీ. వెరీ గుడ్.
నా వీడియోని ఓపికగా లాస్ట్ దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ చేస్తాను. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.